వాక్యము 18వ తారీఖు 5వ నెల 2026వ సంవత్సరం. మన దేవుడు ఇస్తున్న చక్కటి మాట. యోబు గ్రంథము 10వ అధ్యాయం 12వ వచనం. జీవమును అనుగ్రహించి నా ఎడల కృప చూపితివి, నీ సంరక్షణ చేత నా ఆత్మను కాపాడితివి. జీవము అనగా ప్రాణమునిచ్చి దేవుడు కృప చూపించాడట. కొంతమంది అంటారు, ఎందుకండి ఈ ప్రాణం నాకు అని అంటారు. వాళ్ళకున్న శ్రమలు, ఇబ్బందులు, అనారోగ్యాలు, అవమానాలు, ఏడ్పు, దుఃఖాన్ని బట్టి, ఆ పరిస్థితులు, విసిగి వేసారిపోయిన పరిస్థితులను బట్టి ఎందుకండి ఈ ప్రాణం నాకు అని అంటారు. కొంతమందికి అన్నీ చక్కగా ఉంటాయి. టక్కమని ఏదో ఒక అనారోగ్యం ఏదన్నా వస్తే నాకు ఈ ప్రాణం కావాలి, నాకు ఈ బ్రతుకు కావాలి, నాకు ఇంకా ఆయుష్ కావాలి, నాకు ఇంకా బ్రతకాలని ఉంది, నాకు ఇంకా జీవించాలని ఉంది, నా గురించి ఏదన్నా చేయండి, ఎంత ధనమన్నా ఇస్తాను, ఎంతన్నా ఖర్చు పెడతాను, నాకు ఆయుష్ కావాలి అని అడుగుతారు. కీర్తన గ్రంథంలో ఉంది, నాకు ఆయుష్ నిమ్మని వరము అడుగగా అని ఉంటుంది అక్కడ. కాబట్టి నువ్వు అడిగినా దేవుడెవడు ఒకళ్ళు ఇచ్చాడు. చాలామందికి ప్రభు కృప. హిజ్కియా రాజుకు కూడా 15 సంవత్సరాల ఆయుష్ ఇచ్చాడు. కాబట్టి కొంతమందికి ఇచ్చాడు. అలాగే పోనీ ఇది వద్దు ప్రభు నువ్వు తీసేసుకో అంటే అలాగే అని చెప్పి దాని జీవాన్ని తీసేసుకోవడం. జీవము కృప వలన అనుగ్రహించబడింది. జీవమునకు ఒక ప్రణాళిక ఉంటుంది. లోకంలో అన్ని జంతువులుగా ఉండి నువ్వెందుకు మనుష్య రూపంలో ఉన్నావంటే, మనుష్యుడు దేవుని యొక్క పోలిక. దేవుని పోలిక ఎందుకు అంటే దేవునికి ఒక ప్రణాళిక ఉంది. ప్రణాళిక ఉండబట్టి నిన్ను తన పోలికలో తన రూపులో సృజించుకున్నాడు. అందుకు నీకు ప్రాణం పెట్టాడు, అందుకు నీకు ఆయుష్ ఇచ్చాడు. కాబట్టి నువ్వేం చేయాలంటే, నువ్వు ఇచ్చిన యొక్క ప్రాణం పట్ల నీ చిత్తం ఏంటి ప్రభా, నీ కృపను నాకు చూపించావు, నీకు వందనాలు. నీ సంరక్షణ చేత నా ఆత్మను కాపాడితివి. హల్లెలూయా. సంరక్షణ అంటే అర్థం ఏంటి? జాగ్రత్తగా చూడటం. లోకంలోని చూడండి, ఎగ్జిబిషన్లో లేదా పెద్ద పెద్దవి ఉంటాయి కదమ్మా, పురాతన వస్తువులు, గాజు అద్దాల్లో పెట్టేసి కోహినూరు డైమండ్, దానికి ఎంత ప్రొటెక్షన్ ఇస్తారు, ఎంత సెక్యూరిటీగా ఇస్తారు. చుట్టూ అద్దాలు పెడతారు, ఎదురుకుండా గన్నులు పెడతారు, మనుషులు ఉంటారు. అది రక్షించడం అంటే. అలాగా దేవుడు మనల్ని గాజు బొమ్మలో పెట్టి, తన చేతులతోటి పెట్టి, మన చుట్టూ దేవదూతలను కావలిగా ఉంచి ఆత్మను కాపాడుతున్నాడట దేవుడు అలా ఆత్మను కాపాడబట్టి మనం ఈరోజు ఇలాగా రక్షించబడ్డాం. దేవుని కృప. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా.